ఆయనకి అదొకటి ఉంది. ఎవరన్నా 4 రోజులు కనపడకపోతే ఇప్పుడు రెగ్యులర్‌గా ఆ! కలిసేవాళ్ళు. కలవలేదు. ఇప్పుడు నీకు కేవీ చలం గారు నాకు బాగా గుర్తు. ఆ! కేవీ చలం గారు నేనును రీలా నరసింహారావు ఎందుకో ఆయన సాల్ట్ హౌస్‌లో షూటింగ్ జరుగుతుంటే ఎళ్ళాం. ఆయన ఆయన షూటింగు. మేము సాల్ట్ హౌస్ ఎళ్ళాం మెడ్రాస్. ఆయ్! ఆయన్ని కలుద్దాం అని. ఎళ్తే ఎళ్ళగానే ఏంటా ఇటొచ్చారు అని కాకుండా ఏమయ్య చలం కనపడ్డాడు అన్నాడు. కేవీ చలం ఆయనకి రోజు పొద్దున్నే కలుస్తాడు. ఆ పట్టాలు కలిసేవాడు. దాటొచ్చినాక కలిసేవాడు ఎప్పుడు. ఆయ్! ఆ రోజు కలవలేదంట. నేనెళ్ళాను. మురళీమోహన్ గారు కూడా ఎక్కడి నుంచో ఎందుకో వచ్చాడాయన. సో, కలవలేదన్నాడు. నాకు తెలీదు సార్ అన్నా. అసలు కేవీ చలం నాకెందుకు కలుస్తాడు? అసలు ఆయన ఎందుకు అడిగాడు? అడగటమే కేవీ చలం కలిసాడా? కలవను. అక్కడి నుంచి ఆయన లేదయ్యా, ఏదో అయ్యిందయ్యా, వాడు పొద్దున్నే వస్తాడు, లేకపోతే రాకుండా ఉండడు. ఏమైందో చూడండయ్యా అన్నాడు. ఆయన షూటింగ్‌లో ఉన్నాడనమాట. ఇక నేను, మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు అక్కడి నుంచి బయలుదేరిపోయి ముగ్గురం 3 కార్లేసుకొని సిటీకొచ్చేసి మొత్తం ఊరంతా పోలీస్ స్టేషన్‌లు, హాస్పిటల్ తిరగటం మొదలెట్టాం. తిరిగితే ఫైనల్‌గా మోహన్ బాబు గారో, మురళీమోహన్ గారో ముందు జనరల్ హాస్పిటల్‌లో లాస్ట్ 5 గంటలకో, 6కో బాడీ కనపడిందని ఫోన్ చేశారు. ఎనకాల నేనెళ్ళా. ఎళ్ళేసరికి మార్చరీలో బాడీ ఉంది. ఆయన బాడీ. కేవీ చలం గారి బాడీ చెయ్యి ఇరిగిపోయి ఆయన ట్రైన్ కింద పడ్డారని తర్వాత ఇంటికొస్తే వెంకటేశ్వరరావు గారు దాసనారాయణ గారి బ్రదర్ వెంకటేశ్వరరావు గారు నిన్న పొద్దున నేను వస్తున్నప్పుడు అక్కడ ఒక బాడీ ఉందని కవర్ చేసి ఉండింది. ఎవరితో నేను చూడలేదు. ఆయ్! ఇదే అన్నమాట ఆయన అంటున్నాడు ఆయన. అంటే ఎవరికీ తెలీదు. అంటే ఈయన అంత కేర్‌ఫుల్ నువ్వన్నావు ఇందాక రాజా ఏమయ్యాడు? రాజా రాలేదు నాకని అది అందరిని గురించి అంత ఆ! జాగ్రత్తగా ఉంటాడాయన. 4 సార్లు మనిషి కనపడకపోతే ఆ! ఎక్కడ అంటాడు. ఆ రోజు గాని ఆయనంతా మమ్మల్ని ఎతికించకపోతే కేవీ చలం గారు ఈ రోజు కూడా ఎవరికీ తెలీదు ఏమయ్యాడో గదండీ. తెలిసేది కాదు. అవును. ఎతికి పట్టుకుంటాం వాళ్ళని. అదే గదా! సో, ఆయన ఇండస్ట్రీలో ఆయనకున్న మైనస్‌లు వదిలేసి పెడితే ప్లస్‌లు చాలా ఉన్నాయి. ఎన్ని చెప్పుకుంటే అలాంటి మా మనిషి బ్యాడ్ మనకు అంటే ఆ కళలో దొరకడు. తెలిసిందండి. అలాంటి అవును. మనిషి అసలు ఇండస్ట్రీ‌లకు మనిషే దొరకడు అసలు ఇండస్ట్రీకే అవును. కాదు ఎవరికీ దొరకడు. ఏ రకంగా అయినా గాని. సో, ఆయన ఇంకా ఫ్రాంక్‌గా మాట్లాడుకుందాంలే. హ్మ్. ఆయన కొడుకు ఎవరు పెద్ద హీరో ఏం కాదండి. అవును. హ్మ్. ఆయన తర్వాత దాసనారాయణరావు గారి వారసులు అని చెప్పుకునేంత గొప్పోళ్ళు ఎవరు లేరు. మనమే వారసులం ఆయనకి. కరెక్ట్ అండి. నేను అనబోతున్నాను. అదే అనబోతున్నాను. కానీ ఇప్పటికీ ఆయన గురించి తలుచుకుంటూ ఆయన చనిపోయాక ఆయన విగ్రహం పెట్టారంటేనండి, నిజంగా ఇప్పుడు పలానా ఒక హీరో కొడుకు పెద్ద హీరో అనుకోండి. ఆ హీరో చనిపోయిన అందరూ తలుచుకుంటారండి. అవును. ఈయనున్నాడు కాబట్టి ఎనకాల. అవును. అవును. నేచురల్‌గా. ఎవరో లేకుండా ఒక వ్యక్తిని తలుచుకోవడం ఎంత గ్రేట్ అండి. హ్మ్. నేను మద్రాసులో అండి ఆళ్ళ ఇంటి ముందు కార్లు చూశాను. రామారావు గారి ఇంటి ముందు ఉండేవారు కదండీ! ఆళ్ళ ఇంటి ముందు కార్లు చూసేవాడిని. అబ్బో! అయి భయంకరం. ఆయన బర్త్‌డేకెళ్తే మేము ఇగ సంబంధం లేదు. లైన్‌లో మేము హరిప్రసాద్ తీసుకెళ్ళేవాడు మమ్మల్ని. అవును. హరిప్రసాద్, శివరంజన్ హీరో కదా! మేమంతా పక్క రూమ్స్. మీరొచ్చేవారు మా రూమ్‌కి. అబీబుల్లా రోడ్. అవును. 120 అబీబుల్లా రోడ్. ఎళ్తే మాకు చేతులు కవర్ పెట్టేవారండి. ఇలా కవర్ పెట్టండి ఎందుకో తీసి మళ్ళీ హరిప్రసాద్‌కే కవర్ ఇచ్చారు నాకిచ్చి. అంటే ఓ దాంట్లో రూ. 1000, ఓ దాంట్లో 500, ఓ దాంట్లో 116 ఏయో ఉంటాయి. అలా అవును. అవును. తీసిస్తుంటారు అలాగా. ఆ అదృష్టం నాకు కూడా కలిగింది అప్పుడు. ఆయనకి నువ్వు ఆ కార్లు చెప్తున్నావు. నేను 'నక్షత్రం' షూటింగ్ అనుకుంటా ఏవిఎంలో. 'నక్షత్రం' తమిళ్ ఆ! తమిళ్ 'శివరంజని' లక్ష్మి. తమిళ్. ఓకే. ఓకే. ఆ! 'శివరంజని' తమిళ్ షూటింగ్ రాత్రి 2, 2:30 టైంలో జరుగుతూ ఉండింది. ఊరికే కారు లెక్క పెడదాం నాకు పని లేకుండా అక్కడెక్కడో టిఫిన్ తినేప్పుడు సో, ఈయన షూటింగ్ జరుగుతుంది ఎన్ని కార్లున్నాయి లెక్కెడదాం. ఎంతమంది ప్రొడ్యూసర్లున్నారు. ఆ! ఒక్కొక్క కారుకి ఒక ప్రొడ్యూసర్ లెక్క కదా! అంతే కదండీ! అవును. అని ఎళ్ళాం. సరిగ్గా 23 కార్లున్నాయి అబ్బా! రాత్రి 3కి. సరే అక్కడి నుంచి వచ్చేసాం. నేను ఆళ్ళింటికెళ్తామని చెప్పావు చూడు. ఆ! ఆయన పాప పుట్టింది అప్పుడు. పాప పుడితే ఉయ్యాల్లో ఏశారు. ఓకేనా? ఉయ్యాల్లో ఏస్తే ఉయ్యాలంటే జనరల్‌గా లేడీస్ ఫంక్షన్ ఉంటుంది అవునండి. కదా! రాజేష్ ఖన్నా, ధర్మేందర్, జితేందర్, ఈ 'ప్రసాద్' గారు అసలు లేని వాళ్ళు లేరు. ఆ రోడ్డు హబీబుల్లా రోడ్డు అసలు ఆ రోడ్డు లోపలికి దారి లేదిక. అవును. మొత్తం అన్ని ఇండస్ట్రీలు మొత్తం. హిందీ వాళ్ళే అంత పెద్ద పేరు. రాజేష్ ఖన్నా అంటే అసల ఔట్ ఆఫ్ క్వెషన్ గదా! అంతే కదండీ! ఆ అవును. రోజుల్లో రాజేష్ ఆ! ఖన్నా దొరకటమే కష్టం. ఆయన ఆళ్ళ ఇంటికెళ్ళి ఆ ఉయ్యాల ఊపి ఇచ్చి అనేదో బంగారం పెట్టొచ్చి సో, ఆయనే గాదు. అవును. మొత్తం ఇండస్ట్రీ అంతా ఇది ఇచ్చి అంటే నోటీస్ అవ్వాలి. అవును. దాసనారాయణరావు గారి కళ్ళల్లో పడాలి, ఆయన చూపులో చూపులో పడాలి అనే పడాలని. లెవెల్‌లో అవును. ప్రయత్నం చేస్తుంటే, ఆ లెవెల్‌కి ఎదిగిన మనిషి నేననుకోవటం ఇంకా ఎవరు అన్నయ్య ఉండరు. మీరు చాలా దగ్గర నుంచి చూసారు మేము లాస్ట్‌లో గాని. ఇంకా గొప్ప మనిషి అంటే అంత పెద్ద డైరెక్టరు.
అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణరాజు గారు, సోమరావు గారు అందరితో చేస్తూ కూడా చిన్న హీరోని కొత్తను పెట్టుకొని చేసేవాడు. చేసేవాడు. అది ఎవరి వల్ల కాదు కదండి. ఇంపాసిబుల్, చేయలేరు, ఇప్పుడు శివరాజు ఆలోచించరు ప్రసాద్ అసలు. కానండి ఆలోచించరు. ఆలోచించలేం కదండి. ఇప్పుడు ఎందుకు అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీతో సినిమా తీసాడు ఎవరో ఒకళ్ళు, ఒక ఎక్స్, అది సూపర్ డూపర్ హిట్ అయింది. సూపర్ డూపర్ హిట్ అయితే నెక్స్ట్ నీతో చేద్దామని ఆలోచించరు. ఇమీడియట్గా నెక్స్ట్ ఎవరున్నారు ఆ పైన, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఆ రేంజ్లోకి వెళ్ళిపోయి అక్కడ తిరుగుతూ ఉంటారు, ఆ గేట్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు పరిస్థితి అండి. ఇప్పుడు పరిస్థితి ఉమ్. ఇప్పుడు పరిస్థితి అసలు మన మధ్యలో నువ్వు వెళ్ళి శివాజీ నువ్వు వెళ్ళి అన్న మనం సెకండ్ హ్యాండ్ ట్రై చేద్దామని మన ఆశ మనకు ఉంటుంది అవును. కదా. అడిగామనుకో, లేదు తమ్ముడు ఇప్పుడే నన్ను మహేష్ బాబు గారు అడిగారో లేదో తెలియదు. తెలియదు మనకి. అవును. పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోన్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ మనిషి వచ్చాడు, ఈ టైప్లో చెప్తుంటారు. ఎవళ్ళు వచ్చారు ఎవరు రాలేదు. సక్సెస్ఫుల్ సినిమా తీసాం, ఇంకో సక్సెస్ఫుల్ సినిమా తీద్దాం అనే కంటే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనే ఫీలింగ్లో ఎక్కువ మంది ఉన్నారు. వడ్డే రమేష్ గారి సినిమా వైజాగ్లోనే నేను, జగత్ బాబు, సుధాకర్ ముగ్గురు హీరోలు అండి. చిన్నారి ముద్దుల పాప అని కెరీర్ స్టార్టింగ్. వడ్డే రమేష్ గారికి చాలా ఇష్టం అనుకోండి దాసనారావు అంటే. అవును, చాలా. ఆయన నోట్ ఉంటే ఫస్ట్ టైం అండి. మేమిద్దరం ఒక రూమ్, రమేష్ గారు, వడ్డే రమేష్ గారు, నేను. వాడు వాళ్ళిద్దరూ కొంచెం ఏకవచనంతో ఉన్న మాట్లాడుకుంటారు. వాడు బంగారం రా, వాడు ఇండస్ట్రీకే బంగారం. నేను ఫస్ట్ వింటా ఉన్నాయి మాట. వడ్డే రమేష్ అంత గొప్ప ఆయన దాసన. తర్వాత ఈ మధ్యలో టీవీ ఛానల్, టీవీలో షోస్ చేసావు కదా సొంతంగా. అదే నేను అమృతం అన్న సీరియల్ తర్వాత నేను బయట వాళ్ళు ఎవరికి చేయలేదండి. అమృతం సొంతమేనా అది? కాదు అది గంగరాజ్. గంగరాజ్ Just అది ఫస్ట్ స్టార్ట్ చేసి. అంటే ఒరిజినల్గా నన్ను బాగా ప్రొజెక్ట్ చేసిన జనాల్లోకి సీరియల్. ఆ డైరెక్టర్ అంతా బట్ అమృతం ఈ రోజు కూడా పాపులర్. అది ఈ రోజు కూడా మళ్ళీ మూడోసారి నాలుగోసారి ఇష్యూ చేస్తే మళ్ళీ అది ఎరగదీస్తుంది. అవునండి. మంచి టీం అండి అది. సూపర్ టీం, చాలా మంచి టీం అది. అందరూ ఇప్పుడు ఆ కెమెరామెన్, బాహుబలి కెమెరామెన్, వాళ్ళందరికీ ఫస్ట్ హీరో నేనే. సెంధిల్కి చాలా మంచి డైరెక్టర్ అండి అతను. వాళ్ళే డైరెక్టర్ అండి చంద్రశేఖర్. టేస్ట్ ఉన్న టీం అండి అది. దాని తర్వాత నేను బయటకు వచ్చాను అక్కడి నుంచి. ఒక 1 year అంతా చేశాను. నా తర్వాత మళ్ళీ మా నరేష్ చేశాడు. నేను అప్పుడు మా టీవీ కొత్తగా పెట్టాను. మా టీవీ పెట్టాక మా టీవీలోని మూడ్స్ పెల్లమ్స్ అనే ప్రోగ్రామ్ నన్ను అడిగారు. అది మీరు లేకపోతే నువ్వు వలపూడి మారుతి చేయవలసిన ప్రోగ్రామ్. ఆ 20 ఏళ్ళ క్రితం నాకు ఏముంటుంది భార్యాభర్తల గురించి చెప్పమంటే అంత నాలెడ్జి. దాన్ని నా స్టైల్లో చిన్న కామెడీ టీం చేశాను. నా పక్కన చేసిన అమ్మాయి సురేఖవాణి కూడా అండి. కొత్తగా ఫస్ట్ అది సురేఖవాణి గారు కూడా చేశారంటే అప్పుడు తెలుగులో కొత్త పడవలు వేసేసి పడవల్లో వెళ్ళిపోయి ఓల్డ్ సాంగ్స్ పెట్టండి. సాంగ్స్ పెట్టి అది ఇది ఎంత హిట్ అయిందో అదే అంత హిట్ అండి. అంటే ఒక ఛానల్కి మా టీవీ కండి అప్పట్లో హై రేటింగ్ వచ్చిన ప్రోగ్రామ్ ఇది. అప్పుడే మురళీకృష్ణ గారు నువ్వు ప్రొడ్యూసర్గా ఉన్న సీరియల్ తీయచ్చు కదండి. ఆయన నోట్ అవుట్ వస్తే మురళీకృష్ణ గారు సరే అని చెప్పండి ఆలస్యం అమృతం విషయం అని దాని ప్రొడ్యూసర్గా మారాను. నాకు దాని తర్వాత అర్థమైంది టీవీ ప్రొడక్షను డైలీ సీరియల్ అయితే ఎంత ఈజీ, ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ అయితే ఎంత కష్టం అని. ఒక ఆర్టిస్ట్గా ఉన్నాడు ప్రొడ్యూసర్ అవుతాన్ని. నేను ఆర్టిస్ట్గానే ఉండేవాడిని అక్కడ. నేను ప్రొడ్యూసర్ అసలు పట్టించుకున్నాడు కదా. మీరు వచ్చారు ఫస్ట్ డే, మీరు మీ చేత అనుకుని క్లాప్ కొట్టించాను కదా ఫస్ట్ మీతోనే. అవును, సారథి స్టూడియోలో సెట్ వేసి సారథి స్టూడియోలో సినిమాలో సంపాదించి మొత్తం పెట్టాను అక్కడ. ఎందుకంటే ఆ ఒక ఎపిసోడ్ కదండి, కొంచెం మిగిలింది అనుకోండి అది తీసుకెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్లో పెట్టలేం. ఏ ఎపిసోడ్ గాయప్స్తే తక్కువ వస్తే మన్నాడు షూటింగ్ పెట్టాలి. మన్నాడు షూటింగ్ పెట్టాలంటే ఈ రోజు ఎంత అయిందో ఇంచుమించు ఒక 60-70% మళ్ళీ మన్నాడు అవుతుంది ఖర్చు. కానీ ఎంజాయ్ చేశానండి ప్రొడ్యూసర్గా. 6 నంది అవార్డులు వచ్చినాయండి నాకు. నా ఓన్ ప్రొడక్షన్ అండి. అన్నీ నా ఓన్ ప్రొడక్షన్కి. ఆ తృప్తి ఉంది. డబ్బులు మళ్ళీ సంపాదన చేసుకోవచ్చు అంటే అసలు కేరేజ్ ఎప్పుడు